ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పుడు ఏంటంటే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ పేపర్ ప్రజెంటేషన్ అనేది ఎలా చేయాలి. ఇప్పటికీ ఒక వీడియో చేశాను నేను. నిన్న వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను వినండి. మీరు ప్రజెంటేషన్ చేస్తే పేపరు ఇంకా మీ పేపర్ చూడగానే ఇంకా 99 వేసేయాలి అంతే మార్కులు. అంత బాగుండాలి, అంత నీట్గా ఉండాలి ప్రజెంటేషన్. ఓకేనా? పాస్ అయ్యే వాళ్ళు ఉంటే పాస్ మార్కులు వేసేయాలి. అండ్ ఇప్పుడు ఒక 80+ వస్తే చాలు నాకు అనుకునే వాళ్ళకి 99 పడిపోవాలి. ఓకేనా? సో మీరు ఎలా రాయాలంటే చాలా నీట్గా రాయాలి. ఓకేనా? బ్లాక్ పెన్తో సైడ్ హెడ్డింగ్లు పెట్టండి. సైడ్ హెడ్డింగ్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఏమి ఉండవు. ఎస్ఏ క్వశ్చన్లు ఉంటాయి కదా, వాటికి సైడ్ హెడ్డింగ్లోనే ఉంటాయి. అవి బ్లాక్ పెన్తో పెట్టండి. ఇప్పుడు సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి కదా ఎస్ఏ క్వశ్చన్స్లో, ఆ సాంస్క్రిట్ వర్డ్స్ని ఏం చేస్తారు, బ్లాక్ పెన్తో రాయండి. ఓకేనా? లేదంటే ఒక పని చేయండి, బ్లూ పెన్తోనే రాయండి. ఆ కొటేషన్స్ మాత్రం బ్లాక్ పెన్తో ఇవ్వండి కొటేషన్స్ని. ఇక్కడ కొటేషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్కి పైన 2 కామాలు ఉంటాయి, వాటినే కొటేషన్స్ అంటాం మనం. ఓకేనా? సో మీరు ఎంత నీట్గా రాస్తే అంత మీకే బెనిఫిట్, అంత మంచి మార్కులనే వస్తాయి. ఓకే, సో నేను 80+ వస్తాయి నాకు అనుకున్న వాడికి కూడా 99 పడిపోతాయి. ఓకేనా? 70+ వస్తాయి నాకు అనుకునేవాడికి 90 పడతాయి ఈజీగా. మీరు అంత నీట్గా రాయాలి. ఇప్పుడు ఎస్ఏ ఆన్సర్లో అనుకోండి, వాడంత పట్టించుకోండి, మీరు ఆన్సర్ కరెక్ట్గా రాసారా లేదా అనే విషయం పెద్ద చూడడు. అంటే కొద్దిగా చూస్తాడు, మరి మీరు బాహుబలి స్టోరీలు రాసేస్తాడు, ఏమి మార్కులు ఏమి వేసాడు మీకు. ఓకేనా? సో కొద్దిగానే చూస్తాడు. కానీ ఆ సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి కదా, అవే మీకు ఇంప్రెషన్ వస్తాయి. మీకు వాడికి ఇంప్రెషన్ వస్తాయి. ఓకేనా? అవి మీరు సింపుల్గా రాసేయడం కాదు, ఒక హైలైట్ చేసినట్టు రాయండి. ఇప్పుడు మనకి బేబీ బుల్లెట్ బుక్లు ఎలా ఉందంటే ఆన్సర్ మధ్యలో ఉన్నాయి, మీరు అలా రాసినా పర్వాలేదు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక ఆన్సర్ ఉంటుంది కదా, ఆ ఆన్సర్ రాసిన తర్వాత ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, ఆ పారాగ్రాఫ్ రాసిన తర్వాత 1 లైన్ గ్యాప్ ఇచ్చి తర్వాత లైన్లో ఆ సాంస్క్రిట్ వర్డ్ అనేది రాయండి. రాసిన తర్వాత దాని కొటేషన్స్ యాడ్ చేయండి. ఇంకా అలా రాస్తే కనుక ఈజీగా మీకు ఈజీగా మార్క్స్ పడిపోతాయి. ఇంకా అందులో ఏ డౌట్ లేదు. ఓకేనా? చాలా నీట్గా ఉండాలి మీ హ్యాండ్ రైటింగ్ అనేది. లాంగ్వేజ్లో మెయిన్గా హ్యాండ్ రైటింగ్ మనకు బాగా ప్లస్ అవుతుంది. ఓకేనా? సో హ్యాండ్ రైటింగ్తో పాటు ఈ కొటేషన్స్ కూడా యాడ్ చేస్తూ రాయండి. ఓకేనా? అండ్ 2 మార్క్స్ క్వశ్చన్లు ఉన్నాయి కదా, పద్యభాగ్ గద్యభాగ్ అవి, సో వాటికి కూడా కొటేషన్స్ అనేది యాడ్ చేయండి. ఓకేనా? అంతేందుకు మీకు బేబీ బుల్లెట్ బుక్లోనే కొటేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మీకు బేబీ బుల్లెట్ బుక్లోనే ఒక్కొక్క ఆన్సర్కి అండర్లైన్ చేసి ఉంటాయి. మీరు అండర్లైన్ చేసినా పర్వాలేదు, కొటేషన్స్ యాడ్ చేసినా పర్వాలేదు. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే అండర్లైన్ చేయకుండా నీట్గా కొటేషన్స్ యాడ్ చేయండి. ఆ కొటేషన్స్ కూడా ఎలా ఉండాలంటే బ్లూ పెన్తో కాదు, బ్లాక్ పెన్తో యాడ్ చేయండి. ఓకేనా? పద్యభాగ్ కానీ గద్యభాగ్ కానీ 1 మార్క్ క్వశ్చన్లు కానీ 2 మార్క్స్ క్వశ్చన్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొటేషన్స్ యాడ్ చేయండి. ఓకేనా? ఈజీగా మార్క్స్ అనేవి పడిపోతాయి, ఇంక అందులో ఏ డౌట్ లేదు. ఓకేనా? అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, శబ్దాల్లో చెప్పేస్తున్నాను క్వశ్చన్లో, అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. రామ్ శబ్ద్ ఒకటి, హరి ఒకటి, వారి ఒకటి, శివ. ఓకేనా? రామ్, హరి, వారి, శివ, ఈ 4 చూసుకోండి. ఈ 4లోంచి 2 రావచ్చు. ఓకేనా? అది. సో పద్యాల్లో వచ్చినప్పటికి ఏంటంటే నాస్తి ఒకటి, మాతృ ఒకటి, ఈ రెండింటిలోంచి ఒకటి రావచ్చు. ఓకేనా? ప్రజెంట్ అయితే నేను ఈ 2 రోమన్లు అనేది గెస్ట్ చేశాను. రిమైనింగ్ కూడా నేను చూస్తాను, అంటే సాంస్క్రిట్ కదా, ఏది ఎలా ఇస్తాడో కూడా తెలియదు మనకి. ఓకే, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అంటే ఆడు ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. ఇప్పుడు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఒకటి మనం చెప్పామనుకోండి, ఆడు ఎప్పుడో 2018లో ఇచ్చాం కదా ఆ క్వశ్చన్ ఇస్తాడు. సారీ, మీది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి, ఇంకా మీదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి అంత రాడ్గా అయితే ఏం అడగడు, పేపరు ఈజీగానే అడుగుతాడు. ఓకేనా? అది. అందుకని ఒకసారి మళ్ళీ చెక్ చేసిన తర్వాత ఈరోజు నైట్ 10లోకి చెప్తాను. ఓకేనా? మీరు మళ్ళీ నైట్ 10 వరకు వెయిట్ చేసి నేను చెప్తానని ఎదురు చూడొద్దు. ఓకేనా? ఎందుకంటే ఇది లాంగ్వేజ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చెప్పాను అనుకోండి 10లోకి చెప్పేస్తాను. చెప్పాను అనుకోండి 1 లేదా 2 రోమల వరకు చెప్తాను. ఓకేనా? సో నేను చెప్పినంత వరకు మీకు పాస్ మార్కులు అనేవి కూడా రావు. ఓకేనా? మీరు చదువుకోండి, సాంస్క్రిట్ ఇంగ్లీష్ వచ్చినప్పుడు మీరు చదివేసుకోండి. ఓకేనా? కానీ నేను 1 or 2 రోమన్స్ గెస్ట్ చేస్తే చెప్పగలను.
లేదంటే అన్నీ చదువుకుంటారా బాబు అని చెప్తాను లాస్ట్ మినిట్లో, అదే ఈరోజు 10 లోపు. ఓకేనా? అందుకే మీ దగ్గర మనీ తీసుకోకపోవడానికి రీజన్ కూడా ఇదే. సాంస్క్రిట్ ఇంగ్లీష్ నేను చెప్పలేనురా బాబు అని చెప్తున్నాను. ఓకేనా? ఎందుకంటే మనం ఒకటి చెప్తే ఆడొకటి ఇస్తాడు పేపర్లో. ఓకేనా? అది మీరేమో కష్టపడి పే చేస్తారు మనీ, నేనేమో ఏం చేస్తాను, ఇప్పుడు 2-3 క్వశ్చన్లు చెప్పేసాను అనుకోండి, అవి రాలేదనుకోండి, మీరు బాధపడతారు మళ్ళీ. ఆ తర్వాత నేను కూడా బాధపడతాను, ఎందుకు అబ్బా ఇలా చేశానని. ఓకేనా? అది. సో సాంస్క్రిట్ వచ్చినప్పటికి నేను మామూలుగానే చూస్తాను ఒకసారి, చూసి 1 or 2 రోమన్స్ గెస్ట్ చేస్తే చెప్తాను ఈరోజు నైట్ 10 లోపు. లేకపోతే ఈ పద్యం ఒకటి అండ్ ఈ 2 పద్యాలు ఒకటి, ఈ శబ్దాలు నేను చెప్పిన శబ్దాలు ఒకటి చూసుకోండి, రిమైనింగ్ వచ్చినప్పుడు అన్నీ చూసుకోండి రా బాబు అని చెప్తాను. ఓకేనా? అది. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళంతా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చినప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? అది.